ఆయన పడుకున్న 2 సెకండ్లోనే నిద్రపోవాలి. ఆ తర్వాత ఆయన కలలో నేనే ఉండాలి. ఆ కల నిజం కావాలి. తనెందుకు ఇంత క్యూట్గా ఉంటుంది? చిన్న చిన్న విషయాలు కూడా ఎంత సంతోషంగా చేస్తుందో. తనకి ఎవరి దిష్టి తగలకూడదబ్బా. కన్నా సార్, తీసుకోండి నీళ్లు ఇంకా దోమల బత్తి. మా అమ్మ మీకోసమే పంపించింది. వేరే ఏమైనా కావాలంటే పిలవండి. కళ్ళు మూసి తెరిచేలోపు వెంటనే వచ్చేస్తా. ఇక్కడ బత్తి వెలిగితే అక్కడ పోగొస్తుంది. రాని రాని నన్ను చాలా ఆడించింది. నాకు ఇదే కావాలి. ఎందుకో తెలుసా? బెడ్షీట్ లేకపోయినా పడుకోవచ్చు, కానీ ఇది తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ. మీరు మా గెస్ట్ సార్. మీరు అడిగేలోపు మీకేం కావాలన్నా ఇవ్వాలి కదా. సో స్వీట్ ఆఫ్ యూ. వస్తాను సార్. బాయ్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఏం చేస్తున్నావు? పడుకోవద్దా? పడుకోండి సార్. మీకు దిండు, చాప, బెడ్షీట్ ఇవన్నీ ఎందుకు? ఈ దోమల బత్తి నీళ్లుంటే చాలు కదా. బాయ్ సార్. గుడ్ నైట్ సార్. స్వీట్ డ్రీమ్స్. అరే ఆగునిది. సార్, మీకేమైనా కావాలంటే చెప్పండి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వెంటనే వచ్చేస్తాను. ఏదో చేయబోయి ఏదో అయింది. వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నానా, అమ్మా, మీ కూతురు ఏం మాట్లాడడానికి వచ్చిందో మీకు అర్థమైందనుకుంటాను. నేను ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు తేజస్. మీకు మీ కూతురు నిర్ణయం సంతోషమే కదా? నేను వేసిన అడుగులోనే ఎన్నెన్నో గందరగోళాలు, కానీ ఇప్పుడు అవన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నాకు కావాల్సింది మీ ఆశీర్వాదం ఒక్కటే. మనస్ఫూర్తిగా ఇస్తారు కదా? అక్క పెళ్ళై వెళ్ళిపోతే నేను శాంతి ఇద్దరమే ఇంట్లో ఉంటాం. మీరెళ్ళిపోయాక స్థానాన్ని తను నింపింది, కానీ తన స్థానాన్ని వేరే ఎవ్వరూ నింపలేరు. నాన్న, అమ్మ మీరెలా ఉండేవారో అడిగినప్పుడల్లా అక్క మీ గురించి చెప్పేది, కానీ నేను తన మొహంలో ఆ నవ్వులోనే మిమ్మల్ని చూసుకునేదాన్ని. నా కలలకి తనే శక్తినిచ్చింది. ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను. అంతేకాదు, ఒకరిని ఇష్టపడుతున్నాను. అంతా సర్దుకుంటే తనని నేను ఇక్కడికి తీసుకొస్తాను. నాకు మీ ఆశీర్వాదం ఇస్తారు కదా? నాన్న, అమ్మ, మీరు మాలోనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా మేమిద్దరం దూరం కాకుండా కాపాడతారు కదా? ప్లీజ్ అక్క. అమ్మా నాన్న వదిలిన ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరు.
కనీసం పిల్లలు పెద్ద అయ్యే వరకైనా దేవుడు వాళ్ళకి తోడుగా ఉండేలా చూడాలి. ఆ సంబంధాన్ని తెలుసుకోవడం వల్ల ఎవరికి ఏం దొరుకుతుంది? ఇదంతా ఆ దేవుడి ఆట కాదయ్యా, ఇది కొంతమంది చెడ్డ మనుషుల వల్ల జరిగింది. హలో, ఎవరు ఏంటి అని వివరాలు ఇవ్వడానికి నేను మీ మనవరాల జాతకాలు చూడ్డానికి ఫోన్ చేయలేదు. ఎవరండి మీరు? ఎందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు నాకు ఫోన్ చేశారు? నది పుట్టిన చోటు నుంచి బయలుదేరి తన మూలం ఎలా ఉందో చూడ్డానికి వెనక్కి రాదు. అలాగే మనిషి కూడా వదిలిన చోటుకి వెనక్కి రాకూడదు. ఎవరు నువ్వు? ఏవేవో మాట్లాడుతున్నావు? మా ఊరికి మేమొస్తే నీకంటే అయ్యే ఇబ్బంది. నీకు నీ మనవరాలకు ఇబ్బంది రాకూడదని ముందు హెచ్చరికగానే కాల్ చేస్తున్నాను. సరే వదిలే. దీనికే నీకింత బాధగా ఉంటే నీ కొడుకు కోడలి తద్దెనం రోజునే ఇంకో 2 చితులు సిద్ధం చేస్తాను. అయ్యయ్యో, అలా మాట్లాడొద్దయ్యా, వదిలే. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా జరుగుతోంది? ముసల్దాని ప్రాణం అప్పుడే దేవుడి జపం చేస్తుంది మేడం. దేవుడా, ఎవరతను? నేనేం తప్పు చేశాను? మాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరయ్యా మమ్మల్ని ఇలా వేధిస్తున్నది? స్వామి, నా 2 మనవరాళ్ళని నువ్వే కాపాడాలయ్యా. వాళ్ళని కాపాడు. మనం వేస్తున్న కాటుకి ఆమెకి 3 దేవతలు గుర్తొచ్చి ఈ ఇంటికెళ్ళి దేవుడి గది ముందు కూర్చుండిపోవాలి. ఇప్పుడు ఆ ముసల్ది చచ్చిన ఈ దిక్కుకి తలపెట్టి పడుకోదు. చచా, అదేం లేదు, మంచి పరిచయం అంతే. పాపం, ఈ 2 అమ్మాయిలు చిన్న వయసు నుండే ఇలాంటి సంతోషం చూడలేదు. ఇకనైనా చేదంతా మర్చిపోయేలాగా వాళ్ళని చూడమ్మా మాంకాలమ్మ తల్లి.